అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనరబుల్ మేయర్ గారికి, మాజీ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్, అపోలో స్టాఫ్, శానిటేషన్, హెల్త్, ఇంజనీరింగ్ వర్కర్స్, గత ఒక వారం ముందు జిల్లా స్థాయి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ జిల్లా స్థాయి మీటింగ్లో ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం డిస్కషన్ చేయడం జరిగింది. సో 4-5 విషయం సంబంధించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలియపరిచేస్తాను. ఒకటి, మీ ఆరోగ్యం. ఎందుకంటే మీరు ఒక డిఫికల్ట్ పని చేస్తారు, కష్టపడి తోటి ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచి మధ్యాహ్నం పని చేస్తారు. సో మీరు బేసిక్లీ ఒక వల్నరబుల్ పాపులేషన్లోనే వస్తారు. సో మీకు వల్నరబిలిటీస్ ఉంటాయి. మీకు బేసిక్లీ ఈ హెల్త్ సంబంధించి ఇష్యూస్ మీకు రావచ్చు. సో మీ హెల్త్ గురించి మీకు బాగా అవగాహన ఉండాలి. మీరు మీ హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తగానే ఉండాలి. సో ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది, ప్రతి 3 నెలల మీ చెకప్, ఎక్స్పర్ట్తో మీ చెకప్ జరగాలి, రికార్డ్స్ బిల్డప్ చేయాలి. రెండోది, ఇది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో మీకు అక్కడ సపోర్ట్ ఉండాలి. సో ఈ సందర్భంగా నా ఆఫీస్ నుంచి 7 ప్రైవేట్ హాస్పిటల్స్కి, తిరుపతి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో నేను రాశాను, మీరు ఎప్పుడు వస్తే ఆ లెటర్ కాపీతో సహా ఏం డబ్బు తీసుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ లెటర్ కాపీ కమిషనర్ గారి దగ్గర ఉంది. నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ లెటర్ కాపీ మీతో షేర్ చేయాలి. ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ మీకు ఆ రిప్లై ఇవ్వలేకపోతే మీరు ఇమీడియట్గా కమిషనర్ గారి ఆఫీస్కి రావచ్చు. కమిషనర్ గారి ఆఫీస్ నుంచి మీకు రిప్లై రాకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్ కూడా రావచ్చు, నాతో కూడా కలవచ్చు. సో ఒకటే మన ఉద్దేశం ఏమంటే, ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీకు బేసిక్లీ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫెసిలిటీ మీకు రావాలి. మూడోది ఏం చెప్పడం జరిగింది, ఈ క్యాంప్ కూడా బహుశా ఈ నెలలే ఆర్గనైజ్ చేస్తాము. బ్యాంకర్స్ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఏమిటి, ప్రతి సంవత్సరం మనం ఒక 1500 రూపాయలు బ్యాంక్ జమ చేస్తే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. 5 లక్షల ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఒక నామినీ కూడా పెట్టుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో 1500 అంటే ఎక్కువ డబ్బు కూడా కాదు. మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ ఉపయోగం చేయాలి. భారత రాష్ట్రంలో చూస్తే కోట్లు మీలాంటి కార్మికులు బేసిక్లీ దాంట్లో రిజిస్టర్ అయ్యారు, నమోదయ్యారు. మీరు కూడా రిజిస్టర్ అవ్వాలి, నమోదవ్వాలి. ప్రతి ఒక్కరు నమోదవ్వాలి. ఇది మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఇక్కడ అంటే ఎలా, బేసిక్లీ సపోజ్ మీరు ఒక 50,000 ఖర్చు చేశారు, ఆ ఆపరేషన్ ఖర్చు చేశారు, మందులు ఖర్చు చేశారు. సో మీరు ఈ బిల్స్ కమిషనర్ గారి ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. కమిషనర్ గారి ఆఫీస్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ ఉంది, చిత్తూరులోనే ఉంది, వాళ్ళకి పంపడం జరుగుతుంది. వాళ్ళు ఒక వారం నుంచి 15 రోజుల్లోనే మీరు బిల్ సెటిల్ చేస్తారు. ఇది కూడా ఒక మాట కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇంకా కాకుండా స్త్రీలకి 3 సారీ అండ్ జెంట్స్కి ఈ డ్రెస్సెస్ 2 డ్రెస్సెస్ మీకు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్లవ్స్, మాస్క్ అండ్ షూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాడాలి. ఎందుకంటే మీరు ఇది హైజీన్గా ఉంటే మీ ఫ్యామిలీ హైజీనిక్ ఉంటుంది. మీరు కోవిడ్ టైంలో చాలా కష్టపడి పనిచేశారు, మీ లైఫ్ రిస్క్ తీసుకుని మీరు పనిచేశారు. అది ఇంకా మనం గుర్తు పెట్టుకుంటున్నాము. కానీ మీరు అది చేస్తే మీకు సురక్ష ఉంటుంది, మీ ఫ్యామిలీకి సురక్ష ఉంటుంది. ఇంకా కాకుండా నేను కమిషనర్ గారికి ఏం ఆదేశం ఇచ్చాను, ప్రతి వ్యక్తికి అఫ్కోర్స్ నుంచి శాలరీ వస్తుందా లేదా, కరెక్ట్ శాలరీ వస్తుందో లేదా, ఏమైనా కటింగ్ చేయడం జరుగుతుందా లేదా, అండ్ మీకు వచ్చిన ఏమేమి బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ కానీ ఈపీఐ కానీ అదే వస్తున్నాయి లేదా. సో నేను ఈ పని కోసం ఒక సెపరేట్ ఆఫీసర్ అపాయింట్ చేశాను. వాళ్ళు నాకు ఒక నెల రిపోర్ట్ ఇస్తారు. సో మీ డేటా కూడా చెక్ చేస్తాం. సపోజ్ ఏమైనా బెనిఫిట్స్ మీకు రాలేదు, గతం నుంచి మీకు రాలేదు, మిస్ అవుతున్నాయి, అవి కూడా చెక్ చేసి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఈ ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ పిలిచాము. మీరు ఈ ఆరోగ్యం గురించి అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే సపోజ్ నా నుంచి మీరు అడిగితే, ఒకటి బీపీ, షుగర్ అండ్ హార్ట్ డిసీజ్, ప్లస్ ఈ ఐ డిసీజ్, ప్లస్ ఆస్తమా,
కిడ్నీ రిలేటెడ్. ఈ 5 బేసిక్లీ ముఖ్యమైన డిసీజెస్ ఉన్నాయి. సో ఇది మీరు బేసిక్ ఏ పని చేస్తున్నారు మీకు రావచ్చు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి, అండ్ సపోజ్ మీరు మందు తీసుకున్నారు, ఆ మందులు మీరు బేసిక్లీ వాడుతూనే ఉండాలి. ఆ డోస్ చెక్ చేస్తూనే ఉండాలి. కనీసం ప్రతి 3 సార్లు మీరు మీ హెల్త్ చెకప్ చేస్తూనే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.